హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే 6 అయింది టైము. చూడండి, వర్షం వచ్చేలాగా ఉందన్నమాట. బయట అంతా కూడా చల్లగా ఉందన్నమాట. రావచ్చు వర్షం కూడా, అలా ఉంది. మా బాబు అయితే పైకి వెళ్ళాడు అనమాట, పిలుచుకొని రావాలి వెళ్ళేసి. ఇప్పుడే పూజ అయితే చేసుకున్నాం అనమాట. పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఏం ಮಾಡ್ತಾ ಇದೆಯಾ? మా బాబు కూడా చేసుకున్నాడు అనమాట పూజ. బాగుంద మూడు జీమడే చూడండి ఎలా అయిందో మాడమంతా కూడా. రావచ్చు వర్షం, గాలి విపరీతంగా ఉంది అసలు. అయితే ఈరోజు కూడా డ్యూటీ ఉన్నిందనమాట, వెళ్ళి వచ్చినాడు. ఇంకా ఎప్పుడే వచ్చినాడు అనమాట, టీవీ చూస్తా అన్నాడు. ఇప్పుడైతే దొండకాయలు ఉన్నాయన్నమాట. దీంట్లో అయితే ఇప్పుడు సాంబార్ అయితే చేస్తాను. అంటే గ్రేవీ లాగా చేస్తాను అనమాట, గ్రేవీ కర్రీ లాగా, రైస్కి అయ్యేలాగా చేస్తాను అనమాట. బాగుంటుంది. ఇప్పుడైతే ఇది చేస్తాను అనమాట. ఇంకా మొన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చినదైతే ఇదొక్కటి మిగిలిందనమాట. ఇది కూడా ఉడికిచ్చేస్తాను, ఇంకా తినేసేయచ్చు. ఇంకా బయట చూడండి వర్షం అయితే ఎలా వస్తుందో. ಎಷ್ಟು ಜೋರಾಗಿ ಬರ್ತಾ ಇತ್ತು ನಮ್ಮ ಮಳೆ. ಒಬ್ಬಳದಮ್ಮ బామ్మ బాయ్ నడి. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయాయి అనమాట. మా ఆయనకైతే ఇచ్చేస్తాను, తింటాడు. ఇక్కడైతే కట్ చేసుకున్నాను అన్ని దొండకాయలు అన్నీ కూడా. కర్రీ అయితే చేయాలి, తినేసి చేస్తామండి. దొండకాయలు అయితే ఫ్రై అయితే చేస్తాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు వేసి అలాగే తాలింపు పెట్టినాను. ఇప్పుడు ఇంకా మసాలా అంతా వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే అన్ని మసాలా అయితే వేసుకుంటాను. ఇక్కడ చూడండి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇదైతే పొద్దున్నైతే కొంచెం పులిహోర గొజ్జు అనమాట. ఇది అది కొంచెం ఉంది. ఇక్కడ మా బాబుకి అయితే ఉప్మాకైతే రెడీ చేశాను అనమాట. అన్నీ కూడా కట్ చేసుకున్నాను, కూరగాయలన్నీ కూడా. ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే ఉడుకుతుందన్నమాట. చూడండి, మా బాబు మా ఆయన అయితే బయటకు వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చేలోపు అయితే చేసేస్తాను ఉప్మా అయితే. ఇంకా కూర అయితే రెడీ అయిందనమాట. కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే ఉప్మా అయితే ఉడుకుతుందనమాట. వాటర్ వేస్తాను. వంట అయితే అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. రైస్కి అయితే పెట్టినాను, కుక్కర్కి అయితే రైస్ అవుతూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. వంట సెక్షన్ అయితే అయిపోయింది. మా బాబు వస్తే ఇంకా వాడికి ఉప్మా తినిపించాలన్నమాట. ఉప్మా కూడా చేసేసిన, అయిపోయింది. ఇంకా ధ్రువ మూవీ అయితే చూస్తున్నామన్నమాట. ಸ್ವಲ್ಪ ಕುಡಿತಾನ, ಬೆಳಗ್ಗೆ ಕುಡ್ದ ಒಂದಿಷ್ಟು. ಅದು ಬಿಚ್ಚಿದ ಟೇಸ್ಟೇ ಒಂಥರ ಚೇಂಜ್ ಆಗ್ತದೆ. ಬೇಡ ಬಿಡು, నాಳೆ మధ్యాహ్నం బిచ్చు. ఉప్మా అయితే అసలు తినలేదన్నమాట మా బాబు అయితే. అంతా అట్లే ఉంది, ఎందుకో తినట్లేదు. ಯಾಕೆ ಹಂಗ ಆಡ್ತಾ ಇರೋದು ನೀನು ಇವತ್ತು? ఇంకా నేనైతే అన్నం అయితే తింటాను అనమాట. కర్రీ అయితే సూపర్గా వచ్చింది అనమాట. మా ఆయన అయితే ఇంకా తినలేదన్నమాట. నేనైతే తినేసినాను, ఎందుకో ఆకలి తొందరగా తినేసినాను అనమాట ఈరోజైతే.
మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే 8:30 అయిందమ్మ టైము. ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాము. ఇంకా సండే కదా ఈరోజు. ఇంకా ఇప్పుడే అనమాట కాఫీ అయితే. ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టేసి మా బాబుని అయితే ఆడిపిస్తున్నాం అనమాట. అలాగా ఇంకా పనులేమి చేసుకోలేదన్నమాట. కొంచెం అన్నీ కూడా లేట్గానే చేసుకుంటాను సండే అయితే. ఇంకా మిగతా రోజులు అయితే ఇంకా మామూలుగా యథావిధిగా తొందరగా చేసేస్తుంది అనమాట. సండే మాత్రం లేజీగా గడుస్తుంది రోజంతా కూడా. ఇంకా ఇప్పుడైతే చెత్త ఊడ్స్తానన్నమాట. మా బాబు చూడండి, వాడైతే ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటారు. వాడైతే బయట అంతా కూడా ఊడ్చేసినాను అనమాట. ఎంత ఊడ్చినా కూడా బయట గాలి ఎక్కువ వస్తుంది అనమాట. పైనుండే చెత్త అంతా కూడా వస్తుంది అనమాట. ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అది వేరే. ఇప్పుడు గాలులు ఎక్కువైనాయి అనమాట. చెత్త అంతా కూడా ఒకసారి ఊడ్చిన తర్వాత అయితే ఇంకోసారి అప్పుడే పడి ఉంటుంది అనమాట. ఇంకా ఇల్లు కూడా తుడిచేసినాను. ఈరోజు ఎప్పుడు కూడా అంత పనులు అయిన తర్వాత ఇల్లు తుడిచేదాన్ని అనమాట. అంటే వంట సెక్షన్ అంతా అయిన తర్వాత. ఈరోజు అయితే తొందరగా తుడుస్తాను ఇల్లు అయితే. అంత పనులు చేసుకొని వంట చేసుకుందాము అనేసి ఇంకా నేనైతే ఇల్లు తుడుస్తుంటే ఇంకా మా ఆయన అయితే ఇది పైనాపిల్ది అయితే వేర్లు వచ్చినాయి కదండి, అదైతే పూడుస్తామనేసి వాటర్ బాటిల్ క్యాన్ ఉండే కదండి, దాంట్లోకైనా ముందు తీసుకొని వచ్చేసి పెడతానడు అనమాట. మేము ఊరికి పోయేది కొంచెం లేట్ అవుతుంది అనమాట. అందుకనేసి అంతలోపు అంతా కూడా ఇంకా ఈరోజైతే సాంబార్ చేద్దామనేసి కూరగాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట. అన్నీ కూడా ఇంకా పక్కనైతే పప్పు అయితే పెట్టినాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. సాంబార్ చేస్తున్నా ఈరోజైతే. క్యాప్సికమ్ అన్నీ వేసాను అనమాట. విజయనగరం నాశనం అవ్వకుండా ఎవరు చెప్పలేరు. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. 4:35 అలా అవుతుంది. ఇంకా టీకి అయితే పెట్టినామన్నమాట. ఎంతసేపు అలాగే ఫోన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. టీ అయితే తాగేయాలన్నమాట. మరుగుతుందన్నమాట. ఇక్కడ మా బాబు అయితే ఆడుతున్నాడు. బుంగరు ఏం మాట్లాడది అమ్మ? బుంగరు ఇక్కడ చూడండి, టీ అయితే రెడీ అయిందనమాట. మా ఆయనకైతే ఇచ్చేసి వస్తాను. పెసరపప్పు అయితే నానబెట్టినాను అనమాట. వాటికైతే క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసినాను అనమాట. ఉల్లిపాయలు అన్నీ కూడాను. అయితే బాగుంటుంది అనమాట తినేదానికైతే. ఇంకా ఇప్పుడైతే బయట నుంచి అయితే ఫుడ్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట. ఇంట్లో అయితే ఏం చేయలేదు. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ గైస్.